హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన హెల్తీ రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్. ఈ కరివేపాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి మనందరికీ తెలిసిందే కదండి. అలాంటి కరివేపాకుతో రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని, కరివేపాకుని, పసుపును కూడా వేసుకొని ఈ పోపు మొత్తం మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను వేసుకొని ముందుగా వండుకున్న అన్నంను కూడా వేసుకొని ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ కరివేపాకు పొడిని వేసుకోవాలి. ఈ కరివేపాకు పొడి రెసిపీ మన ఛానల్లో ఉందండి. కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది. ఈ కరివేపాకు మన కంటి ఆరోగ్యానికి, జుట్టును కూడా స్ట్రాంగ్గా చేయడానికి ఇంకా మరెన్నో విధాలుగా హెల్ప్ చేస్తుంది. మరి అలాంటి కరివేపాకు పొడితో ఈ విధంగా రైస్ని చేసి పెట్టండి. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా 10 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.